ఫ్రెండ్స్, ఇది మటన్ బిర్యానీకి దీని అన్ని మాలు మసాలాలు అన్నీ కలిపేసి పక్కకు పెట్టిరు. ఇంతసేపు ఇలా నిమ్మకాయ పిండిలు. మాస్టర్ ఈయన. ఇప్పుడు ఏంటిది అది పోసేది? మంచి నూనె పోస్తుండు. పచ్చి నూనె. అదేంటిది? నెయ్యి వేస్తుండు. బిర్యానీ, మటన్ బిర్యానీ తయారు చేస్తుంది మాస్టర్. బాగా కలబెట్టి మాలు మసాలాలన్నీ కలిపి ఎంతసేపు అవుతుంది? పక్కకు పెట్టి గంట అయింది. సో అన్ని మాలు మసాలాలు అన్నీ కలిపి గంట సేపు పక్కకు పెట్టాడట. ఇది మా ఓనరోళ్ళ బాబురావు వెంకటేష్. ఓనరోళ్ళ బిడ్డ పెళ్లి దావత్ చిన్నిందులకు ఈ ఫంక్షన్ హాల్లో రాఘవ గార్డెన్లో వంట చేస్తుంది. సో ముక్కకు పట్టిందా లేదా చెక్ చేస్తుండు. ఉప్పు కారం కూడా చూస్తుంది. ఇక ఈయన పెద్ద మాస్టర్. మీ పేరు చెప్పా? మల్లేష్ యాదవ్. మల్లేష్ యాదవ్ పెద్ద మాస్టరు. ఆయన చేతి కింద ఉంటాడు. ఈయన మాస్టరే. ఇద్దరు మాస్టర్లే. ఈయన మెయిన్ మాస్టర్, ఆయన సెకండ్ మాస్టర్. మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ అన్న వండిండు. ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ అన్న వండిండు. సూపర్ వండిండు బిర్యానీ. సో ఇంతసేపు ఇంత కారం పొడి. పచ్చగా ఉంది ఏంటిదన్న? అది ఉంది ఏంటిదన్న? పచ్చికారం వేసిండు. నిమ్మకాయ ఉప్పు, నిమ్ముప్పు వేస్తుండు. సో మళ్ళీ వీటిని ముక్కలకు పట్టేలాగా మళ్ళీ బాగా కలిపెడుతుండు. అన్న మీ పేరేం పేరే? ఇటు చూసి చెప్పు. దశరథ్. ఓకే. ఈ అన్న మటన్ బిర్యానీ మాస్టర్. అన్న నీ పేరేం పేరే? మటన్ బిర్యానీ కోసమే కానా? మటన్ బిర్యానీ. ఓకే. మటన్ బిర్యానీ కోసం ఇప్పుడే బ్యాగ్ ఓపెన్ చేశాడు. ఇందులో వేసి కడుగుతాడు అనుకుంటా. సో ఇది బాస్మతి రైసే. చూడొచ్చు క్లియర్గా బాస్మతి రైస్. ఉడిగా ఉన్నాయి బాస్మతి రైస్. ఎంత నానితే అంత బాగా బిర్యానీ బాగుంటుందట. ఈ బాస్మతి రైస్ను ఒక గంట సేపు నానబెట్టడానికి నీళ్ళు పోస్తుంది. సో బిర్యానీ చేయడం అంత ఆషామాషి కాదు, అదొక పెద్ద ఆర్ట్. సో మొన్న మా ఓనరు బిడ్డ బాబురావు వెంకటేష్ వాళ్ళ కూతురు అపర్ణ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఈ అన్న బిర్యానీ ఉంటాడు. సూపర్ ఉంది. దెబ్బకి ఎగిరిపోయింది. అందరు తినేశారు తొందర. వైట్ రైస్ ఉన్నది పక్కన పెట్టి అందరు బిర్యానీ తిన్నారు. సో ఈ అన్న టాలెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో వంట చేయడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న మీకు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల అనుభవం ఉందట. అబ్బు అంటే చాలా గ్రేటే. నేను వంటలకు మాస్టర్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. బియ్యాన్ని అట నలిసొద్దట, ఓన్లీ తిప్పాలట. ఓకే. 3 సార్లు కడిగి 4వసారి నానడానికి నీళ్ళు నింపి పక్కకు పెట్టేశాడు. అది పక్కకు పెట్టేశాడు. వీటిని ఒక గంట సేపు నానబెట్టాలట. అప్పుడు ఆ బాస్మతి బియ్యం నీటిని పీల్చుకొని మంచి ఉబ్బుద్ది, తొందరగా ఉడుకుద్ది అన్నట్టు. సో ఈ మటన్ బిర్యానీలో ఇంకా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ యాడ్ కొంచెం కారం పొడి కూడా తక్కువ ఉందని యాడ్ చేస్తారు. అటు పక్క మటన్ బిర్యానీ కావాల్సిన ఎసరు
మసులుతుంది. సో సాల్ట్ కొంచెం ఉప్పు తక్కువ అనిపించి ఉప్పు కూడా యాడ్ చేశారు. సో దీంట్లో గ్రేవీ కోసం ఆ మసులుతున్న ఎసరులోంచి ఒక 2 చెంచుల ఎసరు కూడా యాడ్ చేశారు దీంట్లో, గరం గరం ఎసరు. సో ఇప్పుడు యాడ్ చేసిన వాటిని మంచిగా ముక్కలు పట్టడం కోసం కలిపారు. సో అందులో లోపల ఉప్పు కారం అన్ని దినుసులన్నింటినీ మటన్ ముక్కలు బాగా పీల్చుకుంటున్నాయి. సో హెడ్ మాస్టరు చెక్ చేస్తుండు దీంట్లో ఏమన్నా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని. సో అన్నీ చెక్ చేశారు, సరిపోయినాయని ఫిక్స్ అయిపోయారు. సో మన మటన్ బిర్యానీ ఎసరు బాగా మసులుతుంది. కట్టెల పొయ్యి మీదనే వీళ్ళు మటన్ బిర్యానీ వండుతారు ఫ్రెండ్స్. సో ఆ నానిన బియ్యం తీసుకురావడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తారు. సో ఈ బియ్యం కావాల్సినంత నానినాయా అన్న? సో నానినే అని అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు. సో వండడానికి రెడీ చేస్తారు బియ్యం, బాస్మతి రైస్ మటన్ బిర్యానీ కోసం. సో ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపారు. సో ఈ రైస్ను మసులుతున్న ఎసట్లో వేస్తారు. సో దాంట్లో కొత్తిమీర ఉప్పు యాడ్ చేశారు ముందుగానే మసులుతున్న ఎసట్లో. సో రైస్ ఇందులో వేస్తారు. సో ఇప్పుడు ఆ ఎసట్లో బాస్మతి రైస్ని వేశారు. కొత్తిమీర వేశారు. మాస్టర్ ఉప్పు కొంచెం తక్కువ ఉందని భావించి ఇంకొంచెం ఉప్పు యాడ్ చేస్తుండు. సో ఈ బ్రదరు ఇదేం పిండి బ్రదర్? అది ఏం పిండి? అది గోధుమ పిండిని దమ్ చేయడానికి. సో ముక్కలు కలిపిన తర్వాత ఒక లేయరు రైస్, ఓ లేయరు పీసెస్ వేసి దాన్ని మొత్తం దమ్ముగా క్లోజ్ చేయడానికి పిండి కలుపుతుండు. గోధుమ పిండి మూతను సీల్ చేయడానికి దీన్ని వాడతారు. సో మాస్టర్ ఈ రైస్ మొత్తం ఉడికిందా? సో పలుకు మీద ఉన్నప్పుడే తీస్తారు అంతేగా? సో పలుకు మీద ఉన్నప్పుడే ఇందులోంచి మాస్టర్ కొంత రైస్ తీశాడు. తీసిన రైస్ను మటన్ పీసులో, నానబెట్టిన మటన్ పీసులో యాడ్ చేస్తాం. సో దీన్ని ఇప్పుడు మెయిన్ మాస్టర్ మొత్తం స్ప్రెడ్ చేస్తుండు. సో దీంతో మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేస్తుంది రైస్ని. దాన్ని మాస్టర్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది గిన్నె నుండి అన్ని వైపులా.
మాస్టర్ ఈ రైస్ కంప్లీట్ ఉడికిందా? ఆ? సో 60% ఉడికినటువంటి రైస్ను అన్ని మాల్ మసాలా కలిపి పక్కకు పెట్టిన మటన్లో ఒక లేయర్ వేస్తుంది. సో ఇప్పుడు మరి ఇంకా కొంత ఇంకా రైస్ను తీస్తుంది. సో ఈ ప్రిపరేషన్ అంతా మటన్ బిర్యానీ కోసం. సో మళ్ళీ ఇంకొంచెం రైస్ యాడ్ చేశాడు. సో ఇంకా గిన్నెలో మిగిలి ఉన్న 60% ఉడికినటువంటి బాస్మతి రైస్ను కూడా తీస్తుండు. సో దీన్ని మళ్ళీ మాస్టర్ గిన్నె అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తుండు. ఒకే చోట ఎక్కువ ఉండకుండా అన్ని వైపులా సమానంగా వేస్తుంది. మళ్ళీ ఇంకా యాడ్ చేస్తున్నారు. సో ఇంకా గిన్నెలో ఉన్న మొత్తం రైస్ను తీస్తురు. సో తీస్తుంటే వచ్చిన గంజి వాటర్ అంతా బుట్ట ద్వారా కింద పెట్టిన గిన్నెలోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ రైస్ మాత్రం బుట్ట పైన మిగులుతుంది. దాని నుంచి సో ముక్కల పైన మొత్తం రైస్ వేస్తూ ఇక మిగిలి ఉన్న రైస్ను కూడా మాస్టర్ తీస్తుంది. సో మొత్తం ఆ గిన్నెలో ఉన్న ఖాళీ చేశారు. సో ఆ గిన్నెలో లాస్ట్ మిగిలి ఉన్న రైస్ను కూడా దీంట్లో వేశారు. సో ఈ మాస్టర్ యథావిధి దాన్ని గిన్నెకు అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తుండు. సో మిగిలి ఉన్న ఆ ఎసరును మొత్తం పారబోస్తారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాన్ని రైస్ను ఉడికించడానికి మాత్రమే వాడుకున్నారు. సో ఉడకడానికి కొంచెం గంజి, ఆ గంజిలో నూనె యాడ్ చేసి వేస్తుంది. సో ఇంకా ముక్కలు అన్నీ రైస్ బాగా ఉడకడానికి 60% ఉడికిన రైసు అలాగే పచ్చి ముక్కలన్నీ ఉడకడానికి ఎసరుగా ఇది వాడుతుంది. సో కలర్ యాడ్ చేస్తుంది మాస్టర్. సో దాన్ని సీల్ చేయడానికి ఇంతసేపు బ్రెడ్ కలిపినటువంటి గోధుమ పిండిని ఇలా వేస్తుంది. సో పిండితో మొత్తం దీన్ని చుట్టిలా చేస్తుంది. దమ్ సీల్ కోసం ఇది. సో లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా ఉపయోగపడుతుంది.
మూతకు గిన్నెకు మధ్యలో ఉన్న సందులన్నీ క్లోజ్ చేసి అందులో ఉన్న ఆవిరి అందులోనే ఉండి ముక్కలు రైస్ బాగా ఉడికేలా చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టారు. సో ఇప్పుడు పెసరుకు ఉపయోగించిన మండుతున్న కట్టెలనే మొత్తం ప్రిపరేషన్ చేసి పక్కకు పెట్టి గంట సేపు పక్కకు పెట్టినటువంటి ఆ మటన్ ముక్కల పైన దీనిపైన ఉడికిన 60% ఉడికిన బాస్మతి రైస్ని గిన్నెలోకి వేసి గోధుమ పిండితో కలిపిన ముద్దను దాని గిన్నె పై భాగంలో మూతకు గిన్నెకు మధ్యలో వేసి సీల్ చేసి ఇప్పుడు మాస్టర్ దీని కిందే మంట పెడుతుండు. సో దాన్ని కదిలించకుండా ఇదే పొయ్యి మీద మంటేస్తుంది పూర్తిగా ఉడకడానికి. పెసరకు ఉపయోగించే అన్ని మసాలాలన్నీ కలిపి పక్కకు పెట్టినటువంటి చికెన్ పొయ్యి మీద వేశారు. ఇది ఎంతసేపు పక్క నుండి మాస్టర్ ఈ చికెన్ ఎన్ని కలిపింది? 7 నిమిషాలు ఉడకాలి. సో ఎంతసేపు పక్కకు పెట్టారు? 2 గంటలు. 2 గంటలు మసాలాలన్నీ కలిపి పక్కకు పెట్టిన చికెన్ను వండడానికి స్టార్ట్ చేశారు. మటన్ బిర్యానీది మాస్టర్ దాని నుంచి మంటని షిఫ్ట్ చేశాడు, మండుతుంది. సో మాస్టర్ ఇంతకుముందు వేసినటువంటి బగారా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. ఎలా ఉడికిందని చెక్ చేస్తుండు మాస్టర్. సో చికెన్ ఫ్రై ప్రిపరేషన్ నడుస్తుంది. సో ఎసరు కోసం నీళ్ళు యాడ్ చేశాడు. ఇదేంటి మాస్టర్, చికెన్ కర్రీ చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రైయా? ఓకే, దమ్కా చికెన్ అటండి ఇది. చికెన్ ఫ్రై దమ్కా చికెన్. అంటుకుని బాగా మండుతుంది. ఇప్పుడు మాస్టర్ అడిగారు, మాస్టర్ ఇది ఇంక ఇలా ఎంతసేపు ఉడకాలి? 10 నిమిషాలకు దమ్ వస్తుంది. ఇంకో 10 నిమిషాల దమ్ వస్తుందా? ఓకే, ఎంతసేపటి తీసేయాలి? పైన పొగ వస్తుంది. పొగ వచ్చి ఆవిరిలు వచ్చినప్పుడు తీసేయాలి. అంటే టైం అప్రాక్సిమేట్లీ ఎంతసేపు పట్టవచ్చు? మంచి మంట వస్తే ఒక 15 నిమిషాలు. సో 15 నిమిషాల్లో ఇది మటన్ బిర్యానీ రెడీ టు సర్వ్ తినడానికి. సో ఈ బ్రదర్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ముక్కలన్నీ ఉడకడానికి సో ఇక్కడ మాస్టర్ చికెన్లో వేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తుండు. కారం పొడి, ధనియాల పొడి, అన్ని సాజీరా, దాల్చిన చెక్క, అన్ని పొడులు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్నీ ఇందులో ప్రిపేర్ చేస్తుంది. సో మజ్జిగ, పెరుగు కూడా యాడ్ చేస్తుంది. సో చికెన్ బాగా ఉడుకుతుంది అనడానికి సింబల్ ఈ ఆవిరి, స్టీమ్. సో చికెన్ ఫ్రై కోసం అన్ని ఇంతసేపు మనం చూసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బ్రదర్ కలిపి. అవి ఏంటి మాస్టర్ వేసినాయి? గరం మసాలా, యాలకులు. ఓకే, గరం మసాలా, యాలకులు, ఇంత కలర్ కూడా వేసాడు. బిర్యానీలో ఇప్పటికీ ఒక 15 నిమిషాలు అయింది. మాస్టర్ ఈ మంట అంతా తగ్గిస్తుండు, మంటను తీసేస్తుండు. తీసి ఇంకేదైనా వండుకోవడానికి ఇంకో పొయ్యికి మారుస్తుంది. సో మాస్టర్ చెప్పినట్టుగా దమ్ చేసిన దాంట్లో నుంచి ఆవిర్లు వస్తున్నాయి. ఈ వస్తున్న ఆవిర్లే ఇది ఉడికిందనడానికి సింబల్.
సో ఇంతసేపు మాస్టర్ ప్రిపేర్ చేసినటువంటి ఈ మసాలాలన్నీ ఉడుకుతున్నటువంటి చికెన్లో యాడ్ చేస్తుండు. సో కొంత ఎసరు కూడా వేస్తుంది. అలా అలా మన కట్టెలు వేసేయాలి ఏంటిది మాస్టర్ ఇది? కాలిమిర్చి మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ యాడ్ చేశాడు. పెప్పర్ పౌడర్ స్పైసీ కోసం. సో ఇప్పుడు ఇద్దరు మాస్టర్ టేస్ట్ చూస్తారు. సో అన్నీ బాగానే ఉన్నాయని డిసైడ్ అయ్యారు. కొత్తిమీర యాడ్ చేశాడు మాస్టర్. సో మాస్టర్ నాకే ఇస్తుండు రుచి అని. నేను వీడియో తీస్తున్నా కాబట్టి నాకు వీలు పడదు కాబట్టి మాస్టరే చూస్తుండు. కొంచెం ఉప్పు వేయచ్చు మాస్టర్, కొద్దిగా. సరే ఇప్పుడు వేడి మీద తెలియదు కాబట్టి కొంచెం దింపిన తర్వాత చూస్తారు. ఇదేంటిది మాస్టర్? క్రీమ్. ఇది కొబ్బరిదా? కొబ్బరి పాలా? సో కొబ్బరి పాలు యాడ్ చేశాడు మాస్టర్. వదిలేశాడు. సో స్లోగా అదే దమ్ అయ్యి సో మాస్టర్ అది ఉడకడానికి టైం ఇస్తూ ఈలోపు ఇదేంటి మాస్టర్? కుర్బానా? కుర్బానీ. ఓకే, కుర్బానీ మీట. దాని మాస్టర్ బిర్యానీ ఇంక ఉడికినట్టేనా? బిర్యానీ ఉడికినట్టేనా? ఉడికో అర్ధగంట పడుతుంది దానికి. సో అంటే నిప్పు తీసేసిన తర్వాత అర్ధగంట అట్లా కింద నిప్పు కింద ఉండాలి. ఓకే, దమ్ అవ్వాలి. సో అది దమ్ అవ్వడానికి ఒక అర్ధగంట అలా వదిలేయాలంటారు. మటన్ బిర్యానీ అంటే 30 గంట అర్ధగంట పడుతుంది. స్లోగా అదే దమ్ అవుతుంటుంది. స్లోగా. సో మాస్టర్ ఈ చికెన్ కర్రీ ఉడికినట్టేనా? ఉడికింది. ఎంతసేపు ఇంకా? సో వేడి కోసం కొద్దిసేపు 15 నిమిషాలు అలా వదిలేస్తారట. ఇది ఆల్మోస్ట్ ఉడికినట్టే. స్లోగా దమ్ అవ్వాలని వదిలేస్తారు చిన్న మంట మీద, సన్న మంట మీద. ఇది కూడా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై రెడీ. కొంచెం లిటిల్ బిట్ కొద్దిగా గ్రేవీ ఉన్నటువంటి చికెన్ కర్రీ రెడీ. సో మాస్టర్ ఇది ఉడికిందా లేదా అని ఫైనల్గా చెక్ చేయడానికి, ఇంకెంతసేపు ఉంచాలని చెక్ చేయడానికి ఓ శాంపిల్గా ఓ పీస్ తీస్తుండు. చూడండి, మీరే చూడండి ఎలా ఉంది మాస్టర్. ఉడికిందా? ఓకే ఓకే, సూపర్. మీ పేరు మాస్టర్? మల్లేష్ యాదవ్. ఓకే. సో ఈ చికెన్ కర్రీ ఉడికింది, రెడీ. శాంపిల్ ఇప్పుడే మాస్టర్ టేస్ట్ చేశాడు. ఉడికింది, ఇది సిద్ధం తినడానికి. సో ఈ చికెన్ కర్రీ రెడీ టు సర్వ్. వడ్డించడానికి తినడానికి సిద్ధంగా ఉన్న చికెన్ కర్రీ. యమీ టేస్టీ చికెన్ కర్రీ.